డ్రగ్స్ కేసులో మరిన్ని కొత్త పేర్లు బయటకొస్తాయా? మలుపులు తిరుగుతున్న డ్రగ్స్ కేసు ఎన్నో అనుమానాలను కలిగిస్తోంది. హీరోయిన్ కాజల్ మేనేజర్ రోనీ అరెస్ట్ కావడం సంచలనం సృష్టిస్తోంది. గతంలో రోనీ లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలకి కూడా మేనేజర్గా పనిచేశాడని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ డ్రగ్ లింకులకు సంబంధించి మరికొంతమంది తారలు బుక్ అవుతారా అన్న డౌట్ కలుగుతోంది. డ్రగ్స్ కేసులో మరిన్ని కొత్త పేర్లు బయటకొస్తాయా? మలుపులు తిరుగుతున్న డ్రగ్ కేసు ఎన్నో అనుమానాలను కలిగిస్తోంది. హీరోయిన్ కాజల్ మేనేజర్ రోనీ అరెస్ట్ కావడం సంచలనం సృష్టిస్తోంది. గతంలో రోనీ లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలకి కూడా మేనేజర్గా పనిచేశాడని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ డ్రగ్ లింకులకు సంబంధించి మరికొంతమంది తారలు బుక్ అవుతారా అన్న డౌట్ కలుగుతోంది. మరి ఎందుకు చేయనిస్తున్నారు? డ్రగ్స్ కేసులో కొత్త పేర్లు బయటకొస్తున్నాయి. మలుపులు తిరుగుతున్న డ్రగ్స్ కేసు ఎన్నో అనుమానాల్ని కూడా కలిగిస్తోంది. హీరోయిన్ కాజల్ మేనేజర్ రోనీ అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గతంలో రోనీ లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలకి కూడా మేనేజర్గా పనిచేశాడని తెలుస్తోంది. దీంతో టాలీవుడ్ డ్రగ్ లింకులకు సంబంధించి మరికొంతమంది తారలు బుక్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మరికొంతమంది పేర్లు బయటకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్లో బడా హీరోయిన్ అయిన కాజల్ మేనేజర్ రోనీ అరెస్ట్ కావడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. సినిమా నటులకి సంబంధించి డ్రగ్స్ లింకులపై ఒక్కొక్క లింకు బయటపడుతోంది. కాజల్ మేనేజర్ అరెస్ట్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, కాజల్ మేనేజర్తో పాటుగా లావణ్య త్రిపాఠి, అటు రాశి ఖన్నా, వీళ్ళు ముగ్గురు మేనేజర్ రోజో రోనీ మాదాపూర్లో అతను వాళ్ళ ఆఫీస్ ఉంది, కానీ అతని నివాసం అంతా కూడా అటు మణికొండ దగ్గర ఉంటాడు. పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈరోజు ఉదయం 3 గంటల ప్రాంతంలో ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు. రోజో రోనీని కొంత అనుమానం వచ్చింది, అతని దగ్గర డ్రగ్స్ ఉన్నాయి, అతను సీరియస్గా డ్రగ్ పెల్లర్గా ఉన్నాడు, చాలా సంవత్సరాలుగా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, దాంతోపాటుగా చాలామందికి సప్లయర్గా ఉన్నారన్న సమాచారంతో ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇంట్లో రైడ్ చేశారు. ఆ ఇంట్లో కొంత గంజాయి దొరికింది. ఆ గంజాయితో పాటు కొంత మాదక ద్రవ్యాలు కూడా దొరికినట్టుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అయితే తెలిపారు. ఈ రోజుతో మొత్తం అరెస్టుల సంఖ్య 15కు పెరిగింది. ఆ 15వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ 15వ వ్యక్తియే ఈ యొక్క రోజా రోనీ అనేది చెప్పారు. ఇతను కాజల్కి మేనేజర్గా పనిచేస్తున్నాడు. ప్రజెంట్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది హీరోయిన్లకు పనిచేస్తున్నాడు అనేది ప్రస్తుతానికైతే చెప్పారు. దాంతోపాటుగా ఇతన్ని విచారిస్తున్నాం. తను విచారిస్తే ఇతను ఎవరెవరికి మేనేజర్గా పనిచేశాడో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నాం. ఇతను ఇంట్లో గంజాయి దొరికింది కాబట్టి గంజాయితో పాటు ఇంకా ఏమైనా వస్తువులు ఉన్నాయా, ఇప్పటివరకు ఇంట్లో సెర్చ్ చేస్తే గంజాయి దొరికింది, లేదంటే గతంలో ఇతనికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, అతని దగ్గర ఖచ్చితంగా డ్రగ్స్ కోసం అతనికి టెస్ట్ నిర్వహిస్తాం, అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్నది కూడా వెరిఫై చేస్తామని మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చెప్తారు. ఈరోజు ఉదయం 3 గంటలకు వెళ్ళినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం దాదాపు 7 గంటల పాటు సెర్చ్ చేసింది. ఆయన మొబైల్స్ అన్ని కూడా పరిశీలించింది. ప్రధానంగా వీళ్ళకున్న డౌట్ అంతా కూడా ఈ 14 మంది నిందితులు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా వాళ్ళకు నోటీసులు ఇచ్చారు కాబట్టి అతను చాలామంది హీరోయిన్లకు మేనేజర్గా పనిచేస్తున్నాడు, అతను కూడా ఒక సీరియస్ డ్రగ్ పెల్లర్గా ఉన్నాడు కాబట్టి అతని దగ్గర ఏమైనా సమాచారం దొరుకుతుందన్న కోణంలో వెళ్ళారు. డ్రగ్స్ దొరుకుతాయన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారు, కానీ ఆయన ఇంట్లో గంజాయి మాత్రమే దొరికింది. దానికోసం ఎన్డీపీఎస్ ఈ యొక్క మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటి యాక్ట్ కూడా పెట్టి కేసు పెట్టాము, అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా చెప్తున్నారు. అతని మొబైల్ని ఇప్పుడు ప్రస్తుతం అనలైజ్ చేస్తున్నారు. ఈ నిందితులతో అతనికి ఏమైనా సంబంధం ఉందా, లేదంటే ఇతన్ని ఎవరికైనా గతంలో డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా ప్రస్తుతం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సేకరిస్తున్నారు. ఏదేమైనా కాజల్ మేనేజర్గా ఉన్న వ్యక్తి అరెస్ట్ అవ్వడం మాత్రం మరొకసారి డ్రగ్స్ కేసులో
ఇది ఒక కొత్త మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సినిమా తారలకు సంబంధించిన వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ఒక మేనేజర్గా, ఒక టాప్ హీరోయిన్కి మేనేజర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లో గంజాయి దొరికింది, అతను డ్రగ్కి అడిక్ట్ అయ్యాడని కూడా చెప్తున్నారు. కాబట్టి అతను టెస్ట్ చేసి అవసరమైతే మొబైల్స్ అన్ని కూడా అనలైజ్ చేసి అతని దగ్గర 4 సిమ్ కార్డ్స్ దొరికాయి, 3 సెల్ ఫోన్స్ దొరికాయి. అవన్నీ కూడా సీజ్ చేశారు, అవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నారు. ఏదైనా ఒక లింక్ దొరికితే మాత్రం ఖచ్చితంగా అతనితో లింక్ ఉన్న అందరినీ కూడా బయటకు వస్తారు. డ్రగ్స్ కేసులో నిందితులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానం ఉంది కాబట్టి మొత్తం వెరిఫై చేస్తున్నామని మాత్రం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఎస్ విజయ్, టాలీవుడ్ కి సంబంధించిన ఒక్కొక్క లింకు, డ్రగ్స్ కేసుతో ఉన్న ఒక్కొక్క లింకు బయటపడుతూనే ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ అందించిన కెల్విన్ అండ్ గ్యాంగ్ పట్టుబడ్డంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సిట్ అధికారులు సుమారు 12 మందికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో మరికొన్ని సోదాలు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాజల్ మేనేజర్ ఇప్పుడు అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది.